దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సెమనూరు అనే గ్రామంలో ఒక పవిత్రమైన హనుమాన్ ఆలయం ఉంది. ఇది శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం భక్తుల హృదయాలను ఆకట్టుకునే శాంతియుత వాతావరణం, ఆధ్యాత్మిక శక్తితో ప్రసిద్ధి చెందింది. పురాతన కాలంలో సెమనూరు ఒక చిన్న గ్రామంగా ఉండేది. అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నవారు. కానీ గ్రామంలో తరచూ దుష్టశక్తుల వల్ల కలవరాలు, అనారోగ్యాలు మరియు పంటల నష్టం జరుగుతుండేది. అప్పుడు గ్రామంలో ఓ తపస్వి యోగి నివసించేవాడు. ఆ యోగికి ఒక రాత్రి స్వప్నంలో ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడు. నేను ఈ భూమిలో నీకు కనిపించబోతున్నాను. నన్ను వెలికి తీసి ఆలయాన్ని నిర్మించు. ఆ ఆలయ వద్ద భక్తులు ప్రార్థనలు చేస్తే వారి బాధలు తొలగిపోతాయి అని స్వామి ఆదేశించాడు. ఆ యోగి పొద్దునే గ్రామస్తులతో కలిసి ఓ ప్రదేశంలో త్రవ్వకాలు ప్రారంభించాడు. కొద్ది సమయం తరువాత ఒక ప్రకాశవంతమైన ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ బయటపడింది. ఇది స్వయంగా ఉద్భవించిన విగ్రహంగా పరిగణించబడింది. భక్తుల సహకారంతో అక్కడ ఒక చిన్న ఆలయం నిర్మించారు. కాలక్రమేణా అది విస్తరించి ప్రాచుర్యం పొందింది. ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం సాక్షాత్ శక్తిశాలి రూపంలో ఉంది. ఆయన ముఖంలో ఉగ్రత కనిపించినా, ఆయన ఆశీర్వాదం శాంతిని, రక్షణను ప్రసాదిస్తుంది. ప్రతి మంగళవారం మరియు శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శిస్తారు. హనుమాన్ జయంతి రోజున భక్తులతో గ్రామం సందడిగా మారుతుంది. ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదానాలు నిర్వహించబడతాయి. ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పారాయణం నిత్యం జరుగుతుంది. చాలామంది భక్తులు ఇక్కడ వచ్చిన తరువాత తమ సమస్యలకు పరిష్కారాలు లభించాయని చెబుతారు. ఒకసారి సెమనూరులోని రైతు ఒకడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడు. అతను హనుమాన్ ఆలయానికి వచ్చి స్వామిని ధ్యానించాడు. కొన్ని వారాల తర్వాత అతని పంట బాగా పండింది, అప్పులు తీరాయి. అతను తను పొందిన అనుగ్రహాన్ని బహిరంగంగా ప్రచారం చేశాడు. అలా ఈ ఆలయం యొక్క మహిమలు ప్రబలంగా వినిపించసాగాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.